హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 5. సో డే 5లో ఏంటంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చేసి వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే టవల్ తీసుకొని డబ్ 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 అని దులుపుతారు. సో అలా అస్సలు చేయకండి, ఎందుకంటే అలా దులపడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కానీ ఇంకా తగ్గదు. సో ఏం చేయాలంటే టవల్తోని మెల్లగా వాటర్ని స్క్వీజ్ చేయాలి, అంటే వాటర్ని తీసేయాలి. మెల్లగా అట్లా చేసుకుంటేనే మనం హెయిర్ని ఎంత మంచిగా హ్యాండిల్ చేస్తామో అంత బాగుంటుంది. ఈ హెయిర్ డ్రయర్లు, ఆర్టిఫిషియల్ హెయిర్ని ఆరబెట్టడం ఇవన్నీ అస్సలు సెట్ అవ్వండి హెయిర్కి. ఇంకంటే దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది తప్పించి అసలు వచ్చేది ఏం లేదు. మనం ఎమర్జెన్సీలో ఇంకా వెళ్ళాలి బయటికి అన్నప్పుడు తప్పదు, కానీ ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సన్లైట్కి అంటే బయటనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేటట్టుగానే చూసుకోండి. వీటి వల్ల డ్యామేజ్ తప్ప ఏం ఉపయోగం లేదు హెయిర్ డ్రయర్స్ వల్ల. దానివల్ల వెట్ హెయిర్ని ఎప్పుడు జడ వేయొద్దు, అండ్ అలాగే ఇట్లా ముడవద్దు ఎప్పుడైనా. చాలామంది ఇట్లా హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత జుట్టు ముడేస్తారు, లేకపోతే జడేస్తారు. ఇలాంటివి చేయకండి. ఇలాంటి మిస్టేక్స్ వల్లనే మనం చేయడం వల్లనే ఈ హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ.